వినపడాలా? ఓకే. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చేతులు దించండి. అలర్ట్గా ఉన్నారా మీరు? ఓకే. అలర్ట్గా ఉన్నారా లేదా అని నేను ప్రశ్నించాను. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చేతులు దించండి అన్నాను. కొంతమంది చేతులు ఎత్తారు. దేవుని సన్నిధిలో మనం మరి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. మరి గత సంవత్సరం నన్ను మార్చి 25 ఇలానే ఒక ఉమెన్స్ రిట్రీట్ పెట్టుకున్నారు మీరు. మార్చి 25వ తారీఖున నన్ను ఆహ్వానించడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం కూడా ఆహ్వానించారు. మరి దీన్ని బట్టి సేవకురాలకి, సేవకునికి, సంఘానికి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అంతేకాదు మహాదేవుడైన దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. మరి నాకు పిలిచారు కానీ టైం చెప్పలేదు. 11:25 అయింది. పాస్టర్ గారు 1.5 hour. చాలా వాక్యాశక్తి కలిగిన వారు అన్నమాట మీరు. బెరయా సంఘస్థులు అన్నమాట. బెరయా సంఘస్థులు ఇంటికి వెళ్ళి వాక్యాన్ని ఇది చేసేవాళ్ళు. మీరు ఇక్కడే వాక్యాన్ని పరిశీలన చేసుకుంటున్నారు. ఓకే, వెరీ గుడ్. నేను గత టైంలో వచ్చినప్పుడు చెప్పిన లేఖన భాగాలు ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాయా? యోనా గురించి ఏం చెప్పాను? ఏమి తెలుసుకున్నాం మనం దాని నుంచి? మనం యోనా గురించి మనం ఏమి తెలుసుకున్నాం? ఏం తెలుసుకున్నాం? అవసరము తీర్చిన చేప, ఆహారము అందించిన చేప, వాటి గురించి మనం తెలుసుకున్నాం. సంఘంలో మనం అవసరాలు తీర్చేవారిగా, సంఘానికి మనం అవసరం అయి ఉండేవారిగా, సంఘం మనకి అవసరం కంటే కూడా మనము సంఘానికి అవసరం అయ్యే విధంగా, క్రీస్తుకి, సంఘము అంటే క్రీస్తుకి అవసరమయ్యే రీతిగా మనము ఉండాలి అని మనం గత సంవత్సరం కాలంలో వచ్చినప్పుడు దేవుడు మనతో ఆ విషయాలు మాట్లాడాడు. అయితే మీరు పాంప్లెట్లో ఒకటి వేశారు. ఏమని వేశారు? మహిళా మేలుకో అన్నారు. నేనేమంటానంటే క్రైస్తవ మహిళ మేలుకో అంట. ఏమన్నా? క్రైస్తవ మహిళ మేలుకో అనే నినాదం. మంచి టైటిల్తో మంచి మీటింగ్ని మీరు అరేంజ్ చేసుకున్నారు. అయితే ఈ దినాల్లో నిజమే మీ సేవకులు, సేవకురాలు ఆశించిన రీతిగా సంఘానికి కావలసిన మెలకువ, సహోదరులమైన మనకు కావలసిన మెలకువ, పరిశుద్ధ లేఖనము మెలకు కలిగి ఉండడంలో ఏం చెప్తుంది? ప్రభువైన యేసు క్రీస్తు వారు మెలకు కలిగి ఉండడంలో ఏం చెప్పారు? దేవుని భక్తులు మెలకు కలిగి ఉండడంలో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ప్రార్థనా జీవితాలను వాళ్ళు మరి అలవాటు చేసుకున్నారు అనే విషయాన్ని మనం ఈ దినం కొన్ని మాటలు మనం దేవుని వాక్యంలోంచి తెలుసుకుందాం. చూడండి, 1 పేతురు 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనం. అందరూ కూడా దయచేసి ఈ వచనాన్ని చదవడం వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి ఈ వచనాన్ని చదవండి. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మళ్ళీ ఒకసారి చదవండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానుదేగు తండ్రి, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీ ఉన్నతమైన మహోన్నతమైన చిత్తాన్ని బట్టి ప్రభా మమ్మల్ని ఇక్కడంతా చేర్చారు. అందుని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు.
మేము ఎక్కడి వాళ్ళమో ఎచ్చటి వాళ్ళమో ప్రభా, కేవలం మీ క్రీస్తు రక్త సంబంధం మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చింది ప్రభా. అయా, అందుని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ రక్తధారలు మమ్మల్ని ఇక్కడ చేర్చినాయి ప్రభా. మీ సిలువ త్యాగం మమ్మల్ని ఇక్కడ కూర్చుండపెట్టింది తండ్రి. మీ సిలువ మరణ వేదన ప్రభా, మీ మాటలు మమ్మల్ని వినేలాగా చేసింది ప్రభా. అయా నాయన, మీ సిలువ మోస్ట్లో మీరు పడిన భారం యావత్తు ప్రభా, అయా మమ్మల్ని ప్రభా మా హృదయాలను మార్చివేసింది ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయా, ఈ దినం కొన్ని మాటలు మేము వినాలని ఆశపడుతూ ఉంటుండగా మీరు మమ్మల్ని దర్శించండి తండ్రి. అయా, నిలబడిన నేను ఒట్టిదాన్ని, నాయన జ్ఞాన శూన్యురాల్ని, అయా జ్ఞానురాల్ని. మీ లేఖనాలు పరిశుద్ధమైన వాక్కులు వివరించడానికి ప్రభా నా జ్ఞానం సరిపోదు, నాకు జ్ఞానమే లేదు ప్రభా. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా మీ పరిశుద్ధాత్మని బంధకాల్లో బంధించండి. మందిరము చుట్టూ ఉన్న నాయన, మందిరము లోపల మీ మహిమ ఆవరింపును దయచేయండి. మీ పరిశుద్ధాత్మ కృమ్మరింపును మా యందు దయచేసి ప్రభా, మీరు మా అందరితో కూడా స్పష్టంగా నాయన మీరు మాట్లాడుతూ ఉన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తమైన మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లునుగా కని ప్రార్థిస్తూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మొదటి పేతురు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తున్నారు మనకి. ఏమని చెప్తున్నారు అంటే, మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. ఏమి ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండండి, ఉపవాసం తరచుగా చేయండి, ప్రతిరోజు మీరు ప్రార్థనలు చేయండి అని చెప్పలేదు. స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా అంటే మన బుద్ధికి మన ప్రార్థనకి సంబంధం ఉంది. ప్రార్థన చేయటము, ప్రార్థించటము అంటే మోకాళ్ళుని పెదవులతో ప్రార్థించటమే ప్రార్థన కాదు. మన ప్రార్థన నెరవేర్పుకు మన బుద్ధికి సంబంధం ఉంది. అందుకని పౌలు గారు పేతురు రాసిన పత్రికలు ఏం చెప్తున్నారు అంటే, స్వస్థ బుద్ధి కలిగిన వారై ప్రార్థన చేయుడి. కానీ అది ఎలా ప్రార్థన చేయాలి? మెలకువ కలిగి. స్వస్థ బుద్ధి కలవారైతేనే మెలకువ కలిగి ప్రార్థన చేస్తారు. అంటే స్వస్థ బుద్ధి లేని వారు మెలకువ లేని ప్రార్థనలు అందరూ చేస్తారు, కానీ అక్కడ స్వస్థ బుద్ధి కలవారై మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని చెప్తున్నారు. అయితే ఈ స్వస్థ బుద్ధి కలిగి మెలకువ కలిగి ప్రార్థించే వారి లక్షణాలు ఎలా ఉంటాయి? లేఖనాల్లో స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థించిన వారి జీవితాలను దేవుడు ఏ విధంగా మలిచాడు అనేది ఈ ఉదయకాల సందేశాన్ని మనం ఆలకిద్దాం, శ్రద్ధగా ఆలకిద్దాం దేవుని వాక్యాన్ని. అయితే ఈ మెలకువ కలిగి ఉండడంలో యేసు ప్రభు వారు తన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఎక్కువగా ఆయన మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని చెప్తారు. ఆయన సిలువకు వెళ్ళే ముందు కూడా ఆయన ఏం చెప్తారు అంటే, శిష్యుల్ని మీరు ఇక్కడ ఉండుడి, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను అని చెప్పినప్పుడు వాళ్ళు నిద్రపోతారు. అప్పుడు ఆయన ఏమంటారు? మీరు ఒక గడి అయినను మెలకువగా. యేసు ప్రభు వారు ప్రార్థించటం దానికంటే మెలకువ కలిగి ప్రార్థించటానికి అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతాం. ఏమంటారు? మీరు ఒక్క గడి అయినా మెలకువ కలిగి ప్రార్థించ, అంటే నిద్రపోతూ కూడా ప్రార్థన చేస్తాము. ఒక్క గడి అయినా మెలకువ లేకుండా ఉండి మీరు ప్రార్థించలేరా అంటే అర్థం ఏంటంటే అక్కడ ఆపోజిట్, నిద్రపోతూ కూడా ప్రార్థన చేస్తాం. మన కన్నుల వెంట నిద్ర భారంతో కూడా ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, కష్టపడి పని చేసుకునేవాళ్ళు చాలామంది కొంత శారీరక అలసటను బట్టి నిద్రపోతూ కూడా ప్రార్థనలో కూర్చుంటాము, నిద్రపోతూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. అది మన శరీర బలహీనత. అందుకని ఆయన ఏం చెప్పాడు అంటే, పౌలు గారు స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయి. స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేసినప్పుడు నిద్రమత్తు ఉండదు, నిద్ర భారం ఉండదు, అలసట ఉండదు. అర్థమైందా? ప్రార్థనని మనం ఏమేం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో అనేది ఎదుటి వాళ్ళకి దేవుని ఆత్మ ద్వారా ఖచ్చితంగా ప్రార్థన అర్థమవుతుంది. కొంతమంది ప్రార్థనలు మనకు అర్థం కావు, కొంతమంది ప్రార్థనలు చేస్తారు కానీ
ఒక్కో అంశానికి ముగింపు ఉండదు, దాన్ని మరొక అంశంలోకి వెళ్ళిపోతారు. ఆ ముగింపుని స్పష్టంగా అడగరు. స్పీడ్గా ప్రభు వాళ్ళని కాపాడండి, వీళ్ళు కాపాడు, ఆమెకు క్యాన్సర్, ఈమెకి కాళ్ళు నొప్పి, ఈమెకి షుగర్, డయాబెటిక్, ఆమెకు ఒక స్పష్టత ప్రార్థనలో. స్వస్థ బుద్ధి కలిగిన వారు స్పష్టత కలిగి ప్రార్థించే వారిగా ఉంటారు. మీరు మీ సంఘాలలో ఒకవేళ ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరి ప్రార్థనలు మీరు గమనించండి. ఒక్కొక్కరి ప్రార్థనలు వింటూ ఉంటే వీరి ప్రార్థన అయిపోయిందా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కరి ప్రార్థన వింటూ ఉంటే అబ్బా ఓపికగా ఎంత ప్రార్థన చేస్తారో. మా సంఘంలో ఒక సహోదరి ఉంది, మాకు ఎవ్రీ మంత్ ఆల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతుంది. లాస్ట్ నైట్ ఆల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్ ముగించుకుని ఎర్లీ మార్నింగ్ 4:30కి మాకు ఇంకొక ప్రేయర్ ఉంటుంది. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ విత్ జీసస్ అనే ప్రోగ్రాంలో ఎర్లీ మార్నింగ్ అందరం ప్రార్థనలో గడుపుతాం అనమాట. ఆ ప్రార్థనలు కూడా ముగించుకుని మేము ఇక్కడికి రావడం జరిగింది. అయితే మా సంఘంలో ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి మా సంఘస్థులందరి గురించి ప్రార్థన చేస్తుంది. అది ఓపిక కలిగి ప్రార్థన చేయుడి. ఎందుకన్నారు యేసు ప్రభు వారు? మనం ఓపిక లేకుండా కూడా ప్రార్థన చేస్తామని అర్థం. మన సంఘములో నువ్వు క్రీస్తు రక్తధారలలో కడగబడిన నీవు సంఘములో ఉన్నావు అంటే నీ సంఘ కుటుంబంలో ప్రతి పరిస్థితి ప్రతి విశ్వాసకి కూడా తెలిసి ఉండాలి. అది స్వస్థ బుద్ధి కలిగిన వారి ప్రార్థనా జీవితంలో ఒక అంశం. నిజానికి నువ్వు సంఘ విశ్వాసిగా, దేవుని రాజ్య సంబంధిగా నువ్వు సంఘంలో చేర్చబడినప్పుడు ప్రతి విశ్వాసి కుటుంబంలో జరుగుతున్న విషయాలు నీ ప్రార్థనలో కనబడాలి. అది స్వస్థ బుద్ధి కలిగి మెలకువ కలిగి ప్రార్థించే విశ్వాసి యొక్క లక్షణాలు. నాకు కూడా ఆ సహోదరి ప్రార్థన చేస్తూ ఉంటే కొద్దిగా సిగ్గు కూడా అనిపించింది. అర్రే నేను ఆ విషయాలు ప్రార్థనలో పెట్టలేకపోయానే, అర్రే నేను ఈ విషయం ప్రార్థించలేకపోయానే. తను కూడా అన్యుల కుటుంబంలోంచి రక్షించబడింది. తను కూడా అంత బాగా తను ప్రార్థనా విషయాల్లో జ్ఞాపకం ఉంచుకుంటుంది. జ్ఞాపకం ఎప్పుడు ఉంటుందండి ప్రార్థనలో? ఆసక్తి ఉండాలా? ఎప్పుడూ ప్రార్థించగలిగే వాళ్ళకైతేనే జ్ఞాపకం ఉంటుంది. అప్పుడప్పుడు ప్రార్థించే వాళ్ళకి ప్రార్థనా అంశాలు జ్ఞాపకాల్లోకి ఉండవు. అందుకని ఏం చెప్పారు పౌలు గారు? స్వస్థ బుద్ధి. మన బుద్ధి మంచిదైనప్పుడు, మన బుద్ధిలో ఆత్మీయత ఉన్నప్పుడు, మన బుద్ధిలో పరిశుద్ధత ఉన్నప్పుడు, మన బుద్ధిలో నిజాయితీ ఉన్నప్పుడు, మన బుద్ధిలో క్రీస్తు సారూప్యత మన బుద్ధిలో కనబడుతూ ఉన్నప్పుడు మనము కూడా మెలకువ కలిగి ప్రార్థించాం. అయితే బుద్ధి ఎలా కనబడిద్దమ్మా? అది మన లోపల ఉంటుంది కదా. ఆ బుద్ధి ఎలా కనబడుతుంది అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. మన బుద్ధి మన మాటలో కనబడుతుంది, మన బుద్ధి మన చూపులో కనబడుతుంది, మన బుద్ధి మన ప్రవర్తనలో కనబడుతుంది, మన బుద్ధి మనం చేస్తున్న పరిచర్యలో కనబడుతుంది. నిష్కపటులుగా, నిందారహితులుగా, వాళ్ళు భేదాభిప్రాయాలు ఎవరి మీద పెట్టుకొనకుండా పరిచర్యలో పాల్గొనే వాళ్ళు స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళు. దేవుని పని పరిచర్యలో పందాలు వేసుకుని వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, వీళ్ళది డ్యూటీ, వాళ్ళది డ్యూటీ, మంద కాదు డ్యూటీ అని పనిచేస్తూ ప్రార్థించేవాళ్ళు, సణుగులు సంశయాలు పెట్టుకుని ప్రార్థించేవాళ్ళు స్వస్థ బుద్ధి లేనివాళ్ళు. స్వస్థ బుద్ధి ఉన్నవాళ్ళు స్వస్థ బుద్ధి లేనివాళ్ళు. స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు లోకాన్ని పట్టించుకోరండి, మనుషులను పట్టించుకోరు. వాళ్ళ కేంద్రం ప్రభు అయిన యేసుక్రీస్తు. వాళ్ళ కేంద్రం క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. వాళ్ళు సేవకుని పట్టించుకోరు అంటే మర్యాద గౌరవాలు లేకుండా అని కాదు దాని ఉద్దేశం. వాళ్ళు పట్టించుకోరు అంటే దేవుని చిత్తానుక్రమంలో వాళ్ళు నడవగలిగే వాళ్ళు అన్నమాట, స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళు. అయితే పాఠంలోకి వెళ్ళిపోదాం. స్వస్థ బుద్ధి కలిగి మెలకువ కలిగి ప్రార్థించే వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం ఒకసారి గమనిద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం. దేవా, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగయుగములు నేను నీ గుడారంలో నివాసము చేసేదను. నీ రెక్కల
చాటున దాగుకొందును. ఇది ఎవరు రాశారండి? దావీదు కీర్తనలు. ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో పాడదగిన దావీదు కీర్తన. తంతి వాయిద్యములతో పాడదగిన కీర్తన. కీర్తన అంటే ఏంటి? పాట. పాటలు అంటే మనం ఎప్పుడు పాడతాం? ఏమని చెప్పారు పౌలు గారు? మీరు పాటలతో సంతోషం కలిగినప్పుడు మీరు పాటలు పాడండి అన్నాడు. దావీదు గారు తన స్థితిని ఒక పాటలో ఎలా చెప్తున్నారో చూడండి. దేవా నా మొర్ర ఆలకింపుము. మొర్ర గమనించండి. అక్కడ బండీరా ఉండి బండీరా కింద బండీరా ఉంటుంది. గమనించండి. తెలుగు కొద్దిగా వచ్చిన వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. మొర్ర, దేవా నా మొర్ర ఆలకించుము. మీరు కీర్తన గ్రంథములో దావీదు భక్తుడు రచించిన కీర్తనలు అన్నిటిలో కూడా ఈ పదం ఎక్కువగా మనకి కనపడుతుంది, మొర్ర. ఆ మొర్ర అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? ఆయన ఏం చెప్పాడు? నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను, అడుగుచున్నాను, బతిమలాడుకొనుచున్నాను, మరి నేను నిన్ను విన్నవించుకుంటున్నాను అనలేదు. మళ్ళీ ఏమన్నాడు? మొర్ర. నా ప్రాణము తల్లడిల్లగా. మొర్ర ఎప్పుడు వస్తుందంటండి? ప్రాణము తల్లడిల్లిపోయినప్పుడు. మన విశ్వాస జీవితంలో మనం ప్రార్థనలు చేస్తూ ఉన్న టైంలో చాలా ప్రార్థనలు మనకి జవాబులు రావండి. జవాబు రాని ప్రార్థనలే మనకు ఎక్కువ ఉంటాయి, జవాబు వచ్చిన ప్రార్థనలు తక్కువగా ఉంటాయి. నేను ఇది సంఘపరంగా చెప్పట్లా, వ్యక్తిగత ప్రార్థనా జీవితం, మీ వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని గురించి చెప్తున్నాను. మన వ్యక్తిగత ప్రార్థనా జీవితాల్లో ప్రార్థనా జవాబులు తక్కువ, జవాబు రాని ప్రార్థనలు ఎక్కువ. సంఘపరంగా చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. సంఘపరంగా ఓకే, సంఘం ప్రార్థన చేసినప్పటికీ దేవుడు నో అంటానికి ఉండదు. కొన్ని విషయాలు మనం సంఘానికి చెప్పుకోలేం, కొన్ని విషయాలు తోటివారికి చెప్పుకోలేం, ఆంతర్యంలో నలిగిపోతూ ఉంటాము. అట్లాంటి పరిస్థితుల్లో మనకి మొర్రలు వస్తాయండి. నా ప్రాణము తల్లడిల్లగా అంటే తన ప్రాణం పోయే పరిస్థితిలో దావీదు గారు ఉన్నారు. తన స్థితిని ఇంకొకరికి చెప్పుకొని ఆ స్థితిని బయటపడే పరిస్థితి తనకి లేదు. ఇంకొకరు ఏ నరుడు కూడా భూమి మీద తనకి సహాయం చేసే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిలో దేవుని సన్నిధిలో మనకి మొర్రలు వస్తాయండి. ఏ మొర్రలు వస్తాయి? మొర్ర పెట్టే అనుభవం వస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం ఏమంటామంటే, ప్రభువా నేను నీకు మొరపెడుతున్నాను అంటాం. దానిది కూడా సెకండ్ థాట్లో చూద్దాం. ఆ మొర అంటే ఏంటి కూడా. మొరపెడుతున్నాం, మాకు జవాబు రావడం లేదు అంటాం. కానీ మన ప్రార్థనలకి, మన మొర్ర పెట్టే అనుభవాలకి, మన బుద్ధికి సంబంధం. దావీదు గారు ఒకసారి తను ప్రార్థనకి ఒక రాత్రి అంతా కూడా ప్రార్థనలో గడపడం జరిగిద్దండి. ఎప్పుడు? బత్షెబా కుమారుడు చనిపోయినప్పుడు రాత్రి అంతా ప్రార్థనలో గడుపుతాడు. చనిపోతాడు ఆ పిల్లవాడు, చనిపోతాడు. అన్నం తినడు. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విని, అయ్యా ఆయన చనిపోయాడంటే, అరే నా బిడ్డ చనిపోయాడా అని అనుకుంటాడు. అనుకుని తర్వాత భోజనం చేస్తాడు. ఎందుకు దావీదు గారికి ఆ స్థితి కలిగిన తర్వాత బిడ్డ బ్రతికించడానికి ప్రార్థన చేశాడు. ఆ రాత్రి అంతా కూడా సాగిలపడి నేల వంగి ఆయన ప్రార్థన చేసినట్లుగా ఉంటుంది అక్కడ. ఆ తర్వాత బిడ్డ చనిపోగానే ఆయన ఏం చేస్తాడు అంటే, లేచి స్నానం చేసేసి యెహోవా మందిరమునకు వెళ్ళి అని ఉంటుంది అక్కడ. ఆయన ఏం చేశాడు? యెహోవా మందిరం. ఆ ప్రార్థనలో ఏం జరిగింది? తను చేసిన ప్రార్థనకి జవాబు వచ్చిందా? తను చేసిన ప్రార్థనకు జవాబు రాలేదు. కానీ తను చేసిన ప్రార్థనలో దేవుడు తన పాపాన్ని గుర్తు చేశాడు. తను చేసిన ప్రార్థనలో దేవుడు తన బుద్ధిని జ్ఞాపకం చేశాడు. తను చేసిన ప్రార్థనలో దేవుడు తన సత్యాన్ని జ్ఞాపకం చేశాడు. చూడండి, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. నేను అదే చెప్తున్నాను. ఏంటి నేను చెప్పేది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏంటి? మన ప్రార్థనలకు మన బుద్ధికి సంబంధం ఉంది. కీర్తనలు 51వ అధ్యాయం చూడండి. కీర్తన ఓకే, 4వ వచనం చూడండి. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము
నెక్స్ట్ 2వ వచనం చూడండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి. తనకు ప్రార్థనలో ఏం తెలిసిందండి? తన అతిక్రమములు అర్థమైంది, తన పాపం అర్థమైంది, తన చెడుతనము అర్థమైంది. అంతేకాదు తను ఎటువంటి వాడు అనేది తన దృష్టి, దేవుని దృష్టిలో నేను ఏమి చేశాను అనేది అర్థమైంది. మెలకు కలిగి ప్రార్థించే వారి ప్రార్థనలు తన నిజస్థితిని తెలియచేస్తాయి. ఎప్పుడైనా మన ప్రార్థనలో మన స్థితిని తెలియచేసిందా? అది విశ్వాసి జీవితంలో కలిగిన చాలా ప్రాముఖ్యమైన అంశం. మనం ప్రార్థన ఎంతసేపు చేసామో అని కాదు, ఎంత మంచి పద సరళి ప్రార్థనలో ఉపయోగించామని కాదు, ఎన్ని వాక్యాలు క్రోడీకరించి ప్రార్థించాము అనేది కాదు. కానీ ఉద్దేశం మన ప్రార్థనలో మనం అంతరంగం కనబడాలి. మన అంతరంగం కనబడింది అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుణ్ణి చూచాము, దేవుడు నీ ప్రార్థనను చూచాడు అని అర్థం. దావీదు రాత్రి అంతా నేలపడి సాగిలపడి తన కన్నీరుతో చేసిన ప్రార్థన ఏం చేసింది? తన బుద్ధిని తెలియచేసింది. మెలకు కలిగి ప్రార్థించాడా లేదా రాత్రి అంతా? పౌలు గారు ఏం చెప్పారు? స్వస్థ బుద్ధి కలిగి మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయుడి. తన ప్రార్థనలో తన బుద్ధి తనకు తెలిసిందా? తెలియచేయలేదా? తన బుద్ధి తెలియచేస్తుంది. మనం చేసే ప్రార్థనలో దేవుడు మన బుద్ధిని తెలియచేస్తాడు, మనల్ని నిర్మలులుగా చేస్తాడు, మనల్ని ప్రక్షాళన చేస్తాడు, దేవుని సన్నిధిలో మళ్ళా మనం ఎదిగేటట్లు చేశాడు. అయితే ఆ ప్రార్థనలో ఆయన సిగ్గు లేకుండా తను ఏమేమి పోగొట్టుకున్నాడో కూడా చెప్పాడు. చూడండి, ఇదే అధ్యాయంలో 6వ వచనంలో, నీవు నా అంతరంగంలో సత్యమును కోరుచున్నావు అంటే మన బ్రదర్ గారు ఏం చేశారు? అసత్యాన్ని చేస్తారు. అంతే కదా, ఉరియాకిచ్చి చీటీకి ఉరియానే చాంపమని ఉరియాకే ఇచ్చి పంపించాడు. అవునా కదా? ఏం చేశాడు? సత్యాన్ని కోల్పోయాడు. తర్వాత ఆంతర్యంలో నాకు జ్ఞానము తెలియచేది, జ్ఞానాన్ని కూడా పోగొట్టుకున్నాడు. మినిమమ్ జ్ఞానం, అర్రే తన భర్త కదా అలా చంపేస్తే ఎట్లా అని ఒక మినిమము జ్ఞానాన్ని కూడా పోగొట్టుకున్నాడు. తర్వాత చూడండి, హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపచ్చు. 10వ వచనం చూడండి, దేవా నా యందు శుద్ధ హృదయము. అప్పటిదాకా ఏ హృదయం లేదు? శుద్ధ హృదయము లేదు. చాలాసార్లు మనమండి విశ్వాస జీవితంలో శుద్ధ హృదయాన్ని కోల్పోతాం. అది బయటకు కనిపించదు కాబట్టి అందరికీ అర్థం కాదు. అది మనలో శుద్ధ హృదయం ఉందా, మలిన హృదయం ఉందా, చిత్తశుద్ధి ఉందా అనేది అందరికీ అర్థం కాదు. కానీ అది మన అంతర్యానికే తెలుస్తుంది. నిజంగా దేవుడు వాక్యం చేత నిన్ను దర్శించినట్లయితే నీ బుద్ధి నీకే తెలిసిద్ది, నీ బుద్ధిని బట్టి నువ్వు పశ్చాత్తాపపడగలుగుతావు అన్నమాట. అయితే దావీదు గారు కూడా ఎవరికి తెలియదు అనుకున్నాడు, ఇది ఎవరికి తెలియదు అని అనుకున్నాడు. కానీ తనలో తను గ్రహించాడు, నాలో శుద్ధ హృదయము లేదు అనే విషయాన్ని ఆయన గ్రహించగలిగాడు. కాబట్టి ఏంటి, నాకు శుద్ధ హృదయము కలుగు చేయండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఏమని అడుగుతున్నాడు? స్థిరమైన మనసు. అప్పటిదాకా ఎట్లాంటి ఉంది తన మనసు? అస్థిరమైన మనసు. మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం కానండి, ఒక్కొక్కసారి విశ్వాసాన్ని చూపించలేం. ఆ విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటాం మనం. దాన్ని బట్టి కూడా మన ప్రార్థన నెరవేర్పులు మనకు జరగవు. తర్వాత చూడండి, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను. ఇవన్నీ పోగొట్టుకున్నాడండి దావీదు గారు. ఆ తర్వాత ఆయన జీవితంలో ఏమొచ్చింది? మొర్ర పెట్టే అనుభవము వచ్చింది. మనము మన భౌతిక విషయాల గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండకూడదండి. ఆత్మీయ విషయాలు కూడా పొందుకోవాలి, ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా పొందుకోవాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆయన ఇవన్నీ పోగొట్టుకుని ఇవన్నిటి విడుదల పొందిన తర్వాత, ఇవన్నీ దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకున్న తర్వాత ఏమంటున్నాడు ఆయన? అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలు బోధించెదను. అంటే ఆయన ఏమైపోయాడు? రైట్ అయిపోయాడు. హీఈస్ పర్ఫెక్ట్ పర్సన్ అయిపోయాడు, దేవునికి ఇష్టడుగా అయిపోయాడు, దేవునికి ప్రియుడిగా అయిపోయాడు,
తను మొర్రపెట్టే అనుభవంలోంచి తను ఏమేమి పొందుకున్నాడో అవన్నీ కూడా తను తెలుసుకున్నాడు. తను ఏదైతే స్వస్థ బుద్ధిని కోల్పోయాడో ఆ బుద్ధి తత్వాన్ని అంతటిని విడిచిపోయి మంచి శుద్ధ హృదయంలోనికి తీసుకొచ్చాడు. మెలకువ కలిగి ప్రార్థించుటలో మన బుద్ధి చాలా ఆధారపడి ఉంటుందండి. అయితే విశ్వాస జీవితంలో మన బుద్ధిని మనం ఎలా సరి చేసుకోవాలి అంటే, మన కుటుంబంలో మనము ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండేవారంగా ఉండాలి. మన బిడ్డలు మనల్ని చూచినప్పుడు, మా అమ్మ తెల్లవారుజామున లేచి ఇలా ప్రార్థన చేస్తుంది. మన కుటుంబంలో మన బంధువులు పలానా ఆమె చేత ప్రార్థన చేయించుకుందాం, మనం సిస్టర్ ప్రార్థన చేయండి మా కోసం అని చెప్పగలగాలి. మన సంఘస్థులు మన ప్రార్థనలను బట్టి. నేను ఒక ప్రశ్న వేస్తాను, మీకు ఒక ప్రార్థన సహచారిణి ఉందా? మనకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు, బజార్కి వెళ్ళటానికి ఫ్రెండ్స్ ఉంటారు, పెళ్లి బట్టలు కొనడానికి వెళ్ళడానికి మంచిగా బట్టల గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు, మనకి షాపింగ్ మాల్స్కి ఎగ్జిబిషన్స్కి వెళ్ళడానికి మనకి ఉంటారు. అలాగే ప్రార్థన ఫ్రెండ్ ఉందా నీకు? రా కాసేపు ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ఫోన్స్ చాలా బాగున్నాయి ప్రార్థన చేసుకోవడానికి. మన ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం అనే ఫ్రెండ్ నీకుందా? ఎస్తేరు తన సహచరులతో కలిసి ప్రార్థన చేయగలిగింది, దేశాన్ని సంపాదించుకోగలిగింది. మనము కూడా ఒక ప్రార్థన సహచరుని మనం కలిగి ఉన్నప్పుడు మన కుటుంబాలని మనం కట్టుకోగలుగుతామండి. ఒక్కరి ప్రార్థన ఒకవేళ శక్తి సరిపోకపోవచ్చు, ఒంటరి ప్రార్థన శక్తి బలం సరిపోకపోవచ్చు. అయితే ఇద్దరు కలిసి చేసిన ప్రార్థనలో, ఇద్దరు కలిసి చేసిన మొర్రలలో దేవుడు తన ప్రార్థనను ఆలకిస్తాడు. ఆ ప్రార్థనలు కూడా జవాబును కలుగు చేస్తాడు. మెలకువ కలిగి ప్రార్థించుటలో స్వస్థ బుద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశం. దావీదు జీవితంలో మనం ఈ రీతిగా మొర్ర పెట్టే అనుభవం, అంతేకాదు దావీదు జీవితంలో చాలా మొర్ర పెట్టే అనుభవాలు ఉన్నాయండి. కీర్తనలు ఎవరు చదవద్దు, చూడండి. కీర్తనలు 121 అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని. అక్కడ కూడా బండీరా మొర్ర ఉంటుంది చూడండి. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని అంటాడు. 118:5లో నేను ఇరుకునందుండి యెహోవాకు మొర్ర పెట్టి తిని. మొర్ర అనేది గమనించండి, అక్కడ కూడా బండీరా మొర్ర ఉంటుంది. పాస్టమ్ గారు ఏంటి తెలుగు అక్షరాలు చెప్తున్నారు అని అనుకోకండి. దీనిలో ఉన్న ఆత్మీయ సత్యాన్ని దయతో గ్రహించండి. ఇరుకున నుండి నేను మొర్ర పెట్టి తిని అంటాడు. మనం ఇప్పుడు చదివాం, ప్రాణం తల్లడిల్లగా మొర్ర పెట్టి తిని అంటాడు. అలాగే 69:3లో ఉంటాడు, మొర్ర పెట్టుట చేత నేను అలసియున్నాను. ఎప్పుడైనా ప్రార్థనలో మీకు నీరసం వచ్చిందండి? ప్రార్థన నీరసం అనుభవం ఉందా మీకు? ప్రార్థన సహజంగా విసుగు కలుగు చేసింది. అందుకని యేసు ప్రభు వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుడు. ఎందుకంటే విసుగు వస్తుంది, దేవునికి తెలుసు మన సంగతులు. కాబట్టి విసుకక నిత్యము ప్రార్థన చేయుడు. కానీ దావీదు గారి జీవితంలో నేను అలసట చేత, మొర్ర పెట్టుట చేత అలసి ఉన్నాను అంటే ఏంటి అంటే అర్థం, తన ప్రార్థనలో మూల్గులు మాత్రమే వచ్చాయి. తను గట్టిగా అరిచి ప్రార్థన చెయ్యాలి అని తనకు ఉంది, మొర్ర పెట్టాలి, ఎలుగెత్తి ఏడ్చి మొర్ర పెట్టాలి అని ఉంది. కానీ తన అలసట తన మూలుగులతో మొర్ర పెడుతున్నాడు. మీరు అనొచ్చు, అమ్మ ఉపవాసం ఉన్నప్పుడు అలసట వచ్చిద్దిగా అమ్మ. అలసట మాకు కూడా అనుభవం ఉంది. ఉపవాసములో అలసట రాకూడదు. ఉపవాసముతో ఉన్నప్పుడు అలసట రాకూడదు, ఆత్మలో నింపబడాలి ఉపవాసములో. దావీదు భక్తుడు అలసి ఉన్నాను అంటే ఎన్ని దినాల నుంచి ఆయన ఆహారం తిని ఉండకపోవచ్చు. మన పరిస్థితులను బట్టి మనకి మొర్ర పెట్టే అనుభవం వస్తుందండి. మన పరిస్థితులను బట్టి అది ఏ స్థితిగతి అయినా కావచ్చు, మొర్ర పెట్టే అనుభవం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మోకరించినా ఎలుగెత్తి ఏడవాలనిపిస్తుంది మనకున్న స్థితిని బట్టి. ఎప్పుడు ప్రార్థన చేసినా కన్నీటితో అరుచుకుంటూ ప్రార్థించాలనిపిస్తుంది మనకున్న పరిస్థితి. ఎప్పుడు మోకరించినా కూడా మన ఎలుగెత్తి ఎవ్వరు చూడకుండా బాత్రూంలో అవకాశం లేకపోతే బాత్రూంలోనైనా వాష్రూమ్లోనైనా కూడా మొరపెట్టాలి అనే అనుభవాన్ని కలిగి ఉంటారు. ఎవరు? స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళు. అయితే మరొక లక్షణం, ఇప్పుడు స్వస్థ బుద్ధి కలిగి మెలకు కలిగి ప్రార్థించటంలో ఏ అనుభవం చూసామండి? మొర్ర పెట్టే అనుభవం చూసాము. అదే మరొక అనుభవాన్ని కూడా చూద్దాం. చూడండి,
నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచు మొరపెట్టుచుండగా తమ వెట్టు పనులను బట్టి వారు పెట్టిన మొరలు దేవుని యొద్దకు చేరెను. అక్కడ ఏ మొర ఉందండి? మొర, ఓన్లీ రా. ఈ మొర అర్థం ఏంటి అంటే నస పెట్టడం అనమాట. చిన్నపిల్లలు ఏదైనా కావాలి అంటే అసలు పదే 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 విసిగిచ్చేస్తారు. అమ్మ బాల్, సాయంకాలం ఆఫీస్ నుంచి కొని తెస్తానులే అమ్మ బాల్ అన్నావు అనుకో, మళ్ళీ మనం మర్చిపోతాం ఆఫీస్ నుంచి. అమ్మ బాల్. పొద్దున్నే నిద్రలేసారనుకో, అమ్మ బాల్. అదే అడుగుతారు. వాళ్ళ జ్ఞాపకాల్లోంచి అవి పోకుండా ఉంటుంది అనమాట. వాళ్ళకైనా కావాలి అంటే అదే 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 వాళ్ళు ఎక్కడ నిల్చున్నా, మనం ఎక్కడ ఉన్నా కూడా గమనించారా పిల్లల్లో, మనం ఏ ప్లేస్లో ఉన్నా కూడా వాళ్ళు మనల్ని అదే పట్టుకుని అడుగుతారు. మొరపెట్టే అనుభవం కూడా ఇలా ఉండాలి. ఇశ్రాయేలీలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర పెట్టుచున్నారు. తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసెను. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఈ మొరండి ఇశ్రాయేలీలు వాళ్ళ గుడారాల్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఈ వీళ్ళు పెట్టిన మొర, వాళ్ళు చేస్తున్న పనిలోనే వాళ్ళు మొరపెట్టారు. ఇటుకలు తొక్కుతున్నారు, మట్టి పిసుకుతున్నారు, గడ్డి వేస్తున్నారు, ఇటుకలు ఎండబెడుతున్నారు. అయ్యా మా సంగతి చూడండి, అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, అయ్యా నా స్థితిని చూడండి, అయ్యా నా పరిస్థితిని చూడండి, అయ్యా నా కొడుకుని చూడండి, అయ్యా నా కోడల్ని చూడండి, అయ్యా నా మనవడిని చూడండి, అయ్యా మా అబ్బాయి సీటు, అయ్యా మా అబ్బాయి కాలేజీ, మా అబ్బాయి మారు మనసు, మా అమ్మాయి మారు మనసు. ఇది మొరపెట్టే అనుభవం. స్వస్థ బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండి ప్రార్థించే వారిలో ఈ మొరపెట్టే అనుభవం కూడా కనబడదు. మొర్రపెట్టే అనుభవం ఉంటుంది దావీదు గారిలాగా, ఇశ్రాయేలీలాగా మొరపెట్టే అనుభవం కూడా మనకి కలిగి ఉండాలి. వీళ్ళు ఇక్కడ ఇశ్రాయేలీలు బుద్ధి తెచ్చుకున్నారు. ఫస్ట్ బాగున్నారు, అక్కడ ఐగుప్తీయులతో బాగున్నారు. తర్వాత మోషే వచ్చిన తర్వాత దేవుడు జ్ఞాపకం చేశాడు వాళ్ళకున్న పరిస్థితులన్నీ, వాళ్ళకున్న స్థితిగతులు. వాళ్ళ దేవుడు వాళ్ళకి జ్ఞాపకం వచ్చాడు. జ్ఞాపకం వచ్చిన తర్వాత అప్పుడు మొరపెడుతున్నారు, అమ్మో మా దేవుని మనము ఆరాధించలేకపోతున్నాము అనేది. అప్పుడు జ్ఞాపకం చేసుకొని అప్పుడు మొరపెడుతున్నారు. మీరు గమనించండి, మనం అక్కడ దావీదు జీవితంలో మొర్రపెట్టే అనుభవం కలిగి ఉన్నప్పుడు దేవుడు తనకి శుద్ధ హృదయాన్ని కలుగు చేశాడు. కానీ తను దేని గురించి ప్రార్థించాడో దానికి జవాబు రాలేదు. అర్థమైందా? ఏ అంశం గురించి మొర్ర పెట్టాడో దానికి జవాబు రాలేదు, కానీ శుద్ధ హృదయాన్ని తనకి దేవుడు కలుగు చేశాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు పెట్టే మొర మాటి మాటికి దేవుని సన్నిధికి చేరుతూనే ఉన్నాయి. 24 అవర్స్ కూడా వాళ్ళు చేసే ప్రతి పనిలో ఒక్కళ్ళు నోరు మూస్తే ఇంకొకళ్ళు నోరు మళ్ళీ వినిపిస్తుంది దేవునికి, ఇంకొక ఆమె నోరు మూస్తే ఇంకొక వ్యక్తి నోరు తెరుస్తుంది, ఇంకొక యవనస్తుడు నోరు మూస్తే ఇంకొక యవనస్తుడు హృదయ ఆర్తధ్వనులు దేవుని సన్నిధికి చేరగలుగుతుంది. అయ్యా మాకు విడుదల, మాకు విమోచన. ఎక్కడ ఉన్నా కూడా స్వస్థ బుద్ధి కలిగి మెలకు కలిగి ప్రార్థించే వారి జీవితంలో ఈ మొర అనుభవం కూడా ఉండాలి. మనం ఏ ప్లేస్లో ఉన్నా, బస్లో కూర్చున్నా, ట్రైన్లో కూర్చున్నా, బండి మీద వెళ్తున్నా, వంట చేస్తున్నా, బట్టలు ఉతుకుతున్నా, ఈ రోజులో బట్టలు ఉతికే ప్రాబ్లం లేదు అనుకోండి, వాషింగ్ మిషన్ ఆన్ చేస్తున్నా, సర్ఫ్ వేస్తున్నా, ఏ పని చేస్తున్నా కూడా దేవునితో మన సంభాషణ ఉండే. అది ఎవరుంటారు? స్వస్థ బుద్ధి కలిగిన వారు దేవునితో ఎల్లప్పుడూ కూడా సంభాషించేవారిగా ఉంటారు. ఎక్కడ కూర్చున్నా కూడా ఆ సంభాషణ వారి మధ్య. అయితే వాళ్ళు పెట్టిన మొరలకి ఏమైంది చూడండి. వారి దేవుని యొద్దకు చేరాయంట. ఆ తర్వాత అబ్రహాము, ఇస్సాకు వాళ్ళ మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకును. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, తర్వాత వారి యందు లక్ష్యముంచెను. టేక్ కేర్ తీసుకున్నాడు దేవుడు. అదే చూడండి, ఇదే వచనంలో ఏడో వచనం కూడా చూడండి.
లాస్ట్ లైన్, వారు పెట్టిన మొరలు వింటిని. నెక్స్ట్ 8వ వచనం లాస్ట్ లైన్లో చూడండి, వారిని నడిపించుటకు దిగి వచ్చి. మొర్ర పెట్టే అనుభవం ఉన్నప్పుడు నో ఆన్సర్ అనేది లేనే లేదు. అర్థమైందా మీకు? మొర్ర పెట్టే అనుభవం ఉన్నప్పుడు దానికి జవాబు లేదు అనేది లేనే లేదు అన్నమాట. దేవుడు ఆ రీతిగా ఈ ఇశ్రాయేలీల ప్రార్థన మొరలు మనకి ఆదర్శంగా మన ప్రార్థనా జీవితాలను మనం కట్టుకోవటం కోసం వినిపించడం. అయితే ఈ మొరలు ఎలా వస్తాయి తెలుసా అండి? ఈ మొరలు ఎందులోంచి వస్తాయో తెలుసా అండి? చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం చూడండి, 9వ వచనం. ఆదికాండం 4:9. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను నడగా, అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా నేను. అప్పుడు నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు ఎక్కడి నుంచి వస్తుందంటండి? నేలలో నుంచి. ఏమొస్తుంది? మొర్ర వస్తుంది అన్నాడా? మొర్ర అనుందా? మొర. మన మొరపెట్టే అనుభవం ఎందులోంచి వచ్చింది తెలుసా? మన రక్తంలోంచి వచ్చింది. మన పరిస్థితిని బట్టి కాదు. కొన్నిసార్లు పరిస్థితులు ఇబ్బందికరంగా ఎదుటి వ్యక్తిగా ఉన్నప్పుడు, అరే ఆవిడ ఆ మాట అంటే నా రక్తం ఉడికిపోయింది అంటూ ఉంటాం. అవునా కదా? నానుడి ఉంది ఆ మాట. ఆ మాట వినగానే నా రక్తం ఉడికిపోయింది అంటాం. ఆ రక్తమే. కోపం కూడా ఎందులోంచి వచ్చింది? రక్తంలోంచే వచ్చింది. అదే రక్తం ఇక్కడ ఏం చేస్తుంది? మొరపెట్టే అనుభవం ఎందులోంచి వచ్చింది? మన రక్తంలోంచి. మనం ఎందుకు ఇక్కడ కూర్చోగలిగాము? క్రీస్తు రక్త సంబంధంగా, క్రీస్తు రక్త ధారలలో కడగబడిన వారుగా మనం ఇక్కడ కూర్చోగలిగాం. అర్థమైందా? అది దేవుడు తన అనాది కాల సంకల్పం మన జీవితాలు సమృద్ధిగా సంతోషంగా ఉండడాని కోసం, పరలోక రాజ్యానికి ఆయనతో పాటు మనం వెళ్ళడం కోసం భూమి మీద మన సంఘానికి వస్తూ వెళ్తూ పనిచేస్తూ దేవునికి ఇస్తూ ఉంటాం. అన్నీ సెకండరీ అండి. పరలోక రాజ్యంలో కనబడేది ప్రార్థనలు ఒక్కటే. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా మీకు జ్ఞాపకం చేశాను. పరలోక రాజ్యంలో మనం చేసిన పరిచర్య కానీ, మనం ఇచ్చిన కానుకలే కానీ, మన ప్రయాస కానీ ఏది కూడా పరలోక రాజ్యంలో అది సెకండరీ. కానీ మన ప్రార్థనలు పరలోక రాజ్యంలోనే కనబడతాయి. భూమి మీద కనబడకపోవచ్చు, భూమి మీద కొంత ఫలితమే మన ప్రార్థనకు కనబడవచ్చు, కానీ మన ప్రార్థనలు పరలోక రాజ్యంలో నిల్వ ఉంటాయి. ఏమంటాడు దూత? పాత్ర తేగానే, ఇవి ఏంటి ప్రభు అంటే, అయ్యా శ్రమల్లో నుంచి వచ్చిన వారి పరిశుద్ధుల ప్రార్థనా పాత్రలు. మన ప్రార్థనలు భూమి మీద మనం చేసే మొర్ర కానీ, భూమి మీద మనం చేసే మొర ఇశ్రాయేల్ లాంటి మొరలు కానీ పరిశుద్ధుల ప్రార్థనా పాత్రలోకి చేరుతున్నాయా లేదా అని కూడా మనం గమనించుకోవాలి. భూమి మీద ప్రార్థనకి జవాబు వచ్చేసింది, భూమి మీదకి ప్రార్థనకి జవాబు దొరికేసింది. ఓకే, గుడ్, మంచిది, కాదని నేను అంటలేదు. దేవుడు చేస్తాడు, దేవుడు చేసే దేవుడు కూడా మన దేవుడు. అయితే మన ప్రార్థనలు పరలోక రాజ్యంలో కూడా కనబడాలి. అవి ఎట్లాంటి అంట? శ్రమలలో నుండి వచ్చిన పరిశుద్ధుల ప్రార్థన పాత్రలు. అవి ఎందులో ఉంటాయి తెలుసా? సువర్ణ పాత్రలలో ఉంటాయి. మన శ్రమ, మన ప్రార్థనా జీవితం మనల్ని ఇక్కడ భూమి మీద సువర్ణంగా మారిస్తే, మన ప్రార్థన పరలోక రాజ్యంలో సువర్ణ పాత్రల్లో నిల్వ ఉంచబడుతుంది. ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. దేవుని సన్నిధిలో మనం సువర్ణంగా బ్రతుకుతూ ఉన్నామా? శుద్ధ సువర్ణము కలిగిన అంతరంగిక హృదయాన్ని మనం దేవుని ఎదుట కనపరచగలుగుతున్నామా? అప్పుడే మన ప్రార్థనలు శుద్ధమైన సువర్ణ పాత్రలలో నిల్వ ఉంటాయి. నేను ఒక ప్రశ్న వేస్తాను మనందరికీ, ఒక్కొక్కరికి, నాకు కూడా ఈ ప్రశ్న. ఒక్కొక్కరికి మన యేసు ప్రభుని నమ్ముకున్న దగ్గర నుంచి బాప్తీజ అనుభవం పొంది ఆరాధన చేస్తూ ఉన్న వయస్సు, దేవుని మనం ఆరాధించే వయసు నుంచి మన ప్రార్థన నిల్వ ఎంత ఉంటుందండి ఈ పాటికి? మనం ఆవకాయ పచ్చడి పెట్టుకుని సంవత్సరం నిల్వ ఉంచుకుంటాం. అది ఎంత నిల్వ ఉంటుందో, ఎప్పుడు అయిపోతుందో, ఎప్పుడు మాగిపోయి నల్లగా అయిపోతుందో మనకు తెలిసిద్ది కదా. అప్పుడు ఎవరికొకరికి ఇచ్చేయటమో ఏదో ఒకటో పర్యటం ఏదో చేస్తాం. అయితే మన ప్రార్థన నిల్వ ఎంత ఉందో మనకు ఐడియా ఉందా? నేను ఎంత ప్రార్థన నిల్వ పరలోక రాజ్యంలో. మనం బ్రతికే ఎందుకండి భూమి మీద? పరలోక రాజ్యం వెళ్ళడానికే కదా.
ఆయనతో పాటు నిత్య నివాసం చేసుకోవడానికే కదా. అటువంటి మనకి మన ప్రార్థన నిల్వ ఎంత ఉంది అనేది మనం గ్రహించుకోగలగాలి. ఎప్పుడైతే ఒక స్వస్థ బుద్ధి కలిగి మెలకువ కలిగి ప్రార్థించే విశ్వాసికి నా ప్రార్థన నిల్వ నా పరలోక రాజ్యంలో ఉందా లేదా అనే ఒక గ్రహింపు లేకుండా ఉన్నాము అంటే మన జీవితంలో మొర్రపెట్టే అనుభవం లేదు, మన ప్రార్థన మనకు స్వస్థ బుద్ధి కలుగ చేయడం లేదు అని అర్థం. మన ప్రార్థన మన అంతరంగాన్ని శుద్ధీకరించట్లేదు అని అర్థం. మన ప్రార్థన జవాబు రాని ప్రార్థనలుగానే మిగిలిపోతాయి అని అర్థం. ఆయన ఇంకా ఏమీ లేదు, పోయిందేమీ లేదు. ఇక నుంచి అయినా ప్రభువా నా ప్రార్థన నీ పాత్రలో చేర్చయ్యా. నేను ప్రతిరోజు కూడా అది ప్రార్థన చేసుకుంటానండి అయ్యా. ఎందుకంటే పరలోక రాజ్యంలో భూమి మీద ఉండే ఏమీ రావు. మనం సంపాదించింది ఏది పరలోక రాజ్యం రాదు. మన పిల్లల కోసం మనం సంపాదించింది ఏదీ రాదు. మన పిల్లల కోసం డిగ్రీలు సంపాదించింది ఏదీ రాదు పరలోక రాజ్యానికి. పరలోక రాజ్యానికి వచ్చేది ఎవరంటే మనం మహిమా దేహాలతోనూ మనం భూమి మీద చేసిన ప్రార్థనలు మాత్రమే పరలోక రాజ్యంలో కనబడతాయి. కాబట్టి మనం ఏం చేయాలా? వాటి కోసమే జీవించాలా. ప్రార్థనా పరులుగానే మనం భూమి మీద జీవించాలా. పరలోక రాజ్యానికి ఏది అయితే అర్హత కలిగి ఉంటుందో ఆ అర్హతను బట్టి మనం భూమి మీద బ్రతకాల. భూమి మీద ఉన్న భౌతికమైన వాటి కోసం ఎంత పోరాడుతూ ఉంటామో మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా పరలోక రాజ్యంలో చేర్చగలిగిన ఆధ్యాత్మిక జీవిత పోరాటం కూడా అంతే సమంగా ఉండాలి. దేవుడు ఆ రెండు బేరీజు వేస్తాడు. నువ్వు భౌతికంగా ఎంత ప్రార్థన చేస్తున్నావు భౌతిక విషయాలను బట్టి, అంతరంగికంగా దేవుడు ఆశను చూచి దేవుని అంతరంగాన్ని అర్థం చేసుకుని దేవుడు కోరుకున్నది ఏంటి నాలో నుంచి అనేది మనం గ్రహించుకోగలిగి ఏది ప్రార్థన చేస్తున్నావు అనేది కూడా దేవుడు అంచనా వేసుకుంటాడు. కాకపోతే మన అంచనాలు మనం ఎలా తూగాలండి? దేవుని కోరికను తీర్చేవారిగా, దేవుని ఆశను మనం తీర్చేవారిగా మన ప్రార్థనలు కనబడాల. ఇశ్రాయేలుల జీవితంలో వాళ్ళ మొరలు దేవుని యొద్దకు చేరినాయి. అంతేకాదు మన ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చిందండి? హేబేలు ప్రార్థన రక్తంలోంచి. నేను అనుకుంటాను హేబేలు మంచి ప్రార్థనా పరుడు, చచ్చిపోయినా కూడా ఆయన బ్లడ్ దేవునితోనే మాట్లాడుతుంది. ఆయన అనుకుంటా పొలంలో ఆయన ప్రతి పని చేస్తూ దేవునితోనే సంభాషిస్తూ ఉన్నాడు. అవ్వ ఆదాములు దేవుని గురించి వాళ్ళకి చెప్పు ఉండాలా, అరే దీన్ని ఇలా సృష్టించారు, దీన్ని ఈ విధంగా చేశాడు, దేవుడు ఇలా మాతో మాట్లాడేవాడు, మేము అది కోల్పోయాంరా, దేవుని సన్నిధిని మేము విడిచిపెట్టాంరా, మాకు ఇలా అవన్నీ చెప్పాడేమో వాళ్ళకి. అందుకని హేబేలు ఎప్పుడు కూడా పొలంలో పని చేసుకుంటూ, గింజలు వేసుకుంటూ, నారు నాట్లుకుంటూ, పొలాన్ని కట్ చేసుకుంటూ, బురద తీసుకుంటూ, గడ్డి తీసుకుంటూ దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. అందుకు చచ్చిపోయినా కూడా ఏమైంది? ఆయన రక్తం. అది అండి స్వస్థ బుద్ధి కలిగిన వారి మెలకువ కలిగి ప్రార్థించుటలో వారి యొక్క రక్తం అలా ఉంటుంది. దేవుడు కదిలించేశాడు. ఎప్పుడు కూడా మొరలకి దేవుడు కదిలించబడతాడండి, జ్ఞాపకం చేసుకోండి. మనం ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, ఇది ఈరోజు ఈ ఫాస్టింగ్ ఉండి ఈ విషయంలో ప్రార్థన చేద్దాం అని అనుకుంటాం, చేస్తాం, మంచిది దేవుడు. కానీ మొరలకు ప్రత్యేకమైన అనుభవాన్ని దేవుడే దిగి వచ్చాడండి. దేవుడు దిగి వచ్చే ప్రార్థనలు మన జీవితాల్లో మనము కలిగి ఉండాల. ఇటువంటి మొరలు అదే ఆది కాండంలో ఇంకొక వాళ్ళు కూడా మొరపెట్టారు చూడండి. 18వ అధ్యాయం 20వ వచనం. 18:20. మరియు యెహోవా సొదొమ గొమొరాలను గూర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము భారమైనది గనుకను నేను దిగిపోయి సారీ చూడండి ఆది కాండం 16వ అధ్యాయం. ఆది కాండం 16:11 చూడండి. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. చాలు. ఇక్కడ హాగరు అరణ్యానికి వెళ్ళిపోతుంది కదా, రిబ్కా పంపించేస్తుంది కదా. అక్కడ పిల్లవాడిని పడేసి దాహంతో ఉన్నప్పుడు అక్కడ తను చెట్టు కింద కూర్చుని పిల్లవాడిని పడేస్తుంది. అయితే అక్కడ దేవుడు యెహోవా ఇదిగో యెహోవా నీ మొర వినెను. హాగరు కూడా మొరపెట్టిందండి. అరణ్యంలో ఏముంటుంది? ఏమి చూడడానికి లేదు, ఏ గాలిని ఆస్వాదించుకోవడానికి లేదు, ఏ ఆకులు చెట్లు తినటానికి లేదు. ఇసుక కింద కూర్చుంటే ఇసుక, పైన చూస్తే ఎండ, ఏది లేని నిస్సహారమైన పరిస్థితి.
నిస్సత్తువైన పరిస్థితి, భూమి మీద ఏ నరుడు కూడా తనకి సహాయాన్ని చేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో యెహోవాకి మొరపెడుతుందండి హాగరు. ఎక్కడ నేర్చుకుంది హాగరు మొరపెట్టడం? అబ్రహాము దగ్గర నేర్చుకుంది. అబ్రహాం దేని గురించి మొరపెట్టాడు? సొదొమను గురించిన విషయంలో మొరపెట్టాడు. అది తెలుసుకుంది. మా యజమాని మొరపెట్టే అనుభవం ఉందని తెలుసుకుంది. మన తోటివారు, మన బంధువులు, మన రక్త సంబంధులు మనలో ఉన్న ఆత్మీయత నేర్చుకునేలాగా ఉండాలండి మన విశ్వాస జీవితం. ప్రార్థనకి వెళ్తుంది, వస్తాయి, అన్నీ మామూలే అనిపించుకోకూడదు మన గురించి. ఆమె చాలా పర్ఫెక్ట్, ఆమెతో ఇలా మాట్లాడటానికి లేదు మనం, ఆమె దగ్గర మనం ఇలా నడుచుకోవడానికి లేదు మనం అనేలాగా మన విశ్వాస జీవితాలు కనబడాలి అని. స్వస్థ బుద్ధికి కలిగి ప్రార్థించే వారి జీవితాలు ఆ విధంగా బయటకు కనబడతాయి. అబ్రహాము జీవితం ఆ విధంగా కనబడింది. హాగరు నేర్చుకుంది. హాగరు కూడా అక్కడ తన పిల్లవాని గురించి ఆమె మొర పెడతా ఉంది. అంతేకాదు, చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట. చాలు తల్లి. ఇక్కడ దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. దేవుడు చిన్న పిల్లల ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. మనం అందుకే సండే స్కూల్లో పిల్లలకి ఏం చెప్తాము? అరే, మీకు జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలా, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా, చికెన్ తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా, ఫిష్ తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకని? ముళ్ళులు లోపల గుచ్చుకుపోకుండా, బోన్స్ గొంతులోకి అడ్డుపడకుండా. ప్రభువా నాకు సహాయం పిల్లలకి నేర్పించాలి. మనం లోపలికి వెళ్ళిపోయి గొంతు కట్ చేసేసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బందులు పడి సంఘం ప్రార్థన చేయండి అని సంఘంకి మనం అడగటం కంటే సంఘాన్ని అడగాలి కాదన్ను, కానీ మన పిల్లలకి మనం అది నేర్పించాలి. మన పిల్లలకి మనం అది నేర్పించాలి. ప్రతి తినే వస్తువు ఇది దేవుడు ఇచ్చిందిరా, దేవునికి వందనని చెప్పి నోట్లో పెట్టుకో. ఆహా అనుకుని నోట్లో పెట్టుకోకూడదు. అరే, ఇది యేసయ్య ఇచ్చాడు మనకి, అయ్యా ఇది ఇచ్చినందుకు వందనాలు, బలము శక్తి ఇవ్వండి, నాకు అరుగుదల ఇవ్వండి ప్రభువా. నాకు పెద్ద పిల్లలైతే ఇంకా వాళ్ళ వయసును బట్టి కొన్ని మాటలు మనకి బిడ్డలకి మనము నేర్పించగలగాలి. నేను అనుకుంటాను, ఈ చిన్నవాని మొరను దేవుడు విన్నాడు అని తెలియచేస్తున్నాడు అంటే, హాగరు అబ్రహామును గురించి, అబ్రహాము జీవన విశ్వాస ప్రయాణాన్ని చూచి తన మనసులో, అయ్యా నా పిల్లవాడిని నేను ఇలా పెంచాలి, నా పిల్లవాడిని నేను ఈ విధంగా ఉంచాలి, నా పిల్లవాళ్ళని ఒక సంతతిగా ఏర్పాటు చేసుకోవాలి, నా పిల్లవాళ్ళలోంచి జనములు రావాలి, నా పిల్లల వాళ్ళ ఒక సంతతి ఏర్పడాలి. క్రీస్తును గురించిన జ్ఞానము కలిగిన ఆలోచనలు బిడ్డ పక్షంగా హాగరు కలిగి ఉండవచ్చు. అందుకే దేవుడు ఏమన్నాడు? ఆ చిన్నవాని మొరను నేను విన్నాను. చిన్నవాడు ఏం మొర పెడతాడండి? ఏడుపే కదా. అది తల్లిని బట్టి కూడా మన పిల్లలకి కృప విస్తరిస్తుంది. మన తల్లి ప్రార్థన, మన తల్లి విధేయత, మన తల్లి ఆత్మీయ జీవితం, తల్లి యొక్క విశ్వాస ప్రయాణం, తల్లి యొక్క విశ్వాస ప్రయాణంలో ఉన్న మాట తీరు, వారి ప్రవర్తన విధానం పిల్లల మీద చాలా బాగా పడుతుంది. తల్లుల ప్రార్థనలను బట్టి దేవుడు మన పిల్లలకి కూడా కృపను అనుగ్రహిస్తాడు. తల్లులమైన మనం, మన ప్రార్థన స్వస్థ బుద్ధి కలిగిన ప్రార్థనలుగా కనబడుతున్నాయి ఆ దేవునికి. మన ప్రార్థనలు స్వస్థ బుద్ధి కలిగిన ప్రార్థనలు అయితే మన ప్రార్థనలు మన పిల్లల ఎడల నెరవేర్చబడతాయండి. మన ప్రార్థనలు స్వస్థ బుద్ధి లేని ప్రార్థనలుగా ఉంటే ఆ ప్రార్థనలు పిల్లల ఎదుట నెరవేర్చబడవు. అదే గుర్తు. ఆ ప్రార్థనలు ఎందుకు నెరవేర్చు? మన బుద్ధి మార్చుకోవాలి. ముందు మన ఉద్దేశాలు మార్చుకోవాలి. మన సహచరుల ఎడల, మన కుటుంబం ఎడల, మన సంఘములో సహోదరుల ఎడల మన బుద్ధి, మన ఆలోచన విధానం, మన ఆలోచన తత్వం, అసమాధానమైన పరిస్థితులు, కోపచిత్తులైన విధాలు, జీవితంలో అవత మాట్లాడను అని కంకణం కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఉండకూడదండి. మనం అలా ఉండకూడదు. మన పరలోక రాజ్యానికి వెళ్ళలేం. ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండమని చెప్పారు పౌలు గారు. ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండండి అని చెప్పారు. అసమాధానం ఎదురవుతుంది, తప్పకుండా ఎదురవుద్ది. అయినప్పటికీ
వాక్యము మనల్ని అణక్కొట్టాలండి. వాక్యం మన కోపాన్ని అణక్కొట్టాలి, వాక్యం మన పౌరుషాన్ని అణక్కొట్టాలి, వాక్యం మన తత్వాన్ని అణక్కొట్టాలి, మన బుద్ధిని అణక్కొట్టాలా. ఏది అణక్కొట్టకుండా నీ వంతుతో నువ్వే ఉన్నావు, నీ తలంపులతోనే నువ్వు ఉన్నావు, నువ్వు పట్టిన పంతంతోనే నువ్వు ఉన్నావంటే వాక్యం నీ మీద ఏ పని చేయట్లా. వాక్యం నీలోనే లేదు, అదే అర్థం. వాక్యం విన్నప్పుడు వాక్యం ఇదేనో నాలో ఎంత పని చేసింది అనేది కూడా మనం చూసుకోవాలి. అబ్రహాము జీవితంలో తనది హాగర్ గమనించిందండి, తన ఉద్దేశాలు ఆ విధంగా మలుచుకుందండి. అందుకే దూత కూడా వచ్చి నువ్వు వెళ్ళిపో అంది. ఎందుకు దేవుడు దూతను పంపించాడండి? ఎందుకు పంపించవలసి వచ్చింది దూతను? అసలు హాగరు తన శారమ్మలో ఉన్న జీవితం, అలానే అబ్రహాము గారిలో ఉన్న విశ్వాస ప్రమాణాలను తను పుణికిపుచ్చుకునే ఆలోచనలో ఉంది. అర్రే అక్కడ అలా ఉండేది కదా, వాళ్ళు అలా ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఈ రీతిగా ఉండేవాళ్ళు కదా, ఈ రీతి ఆత్మీయంగా అక్కడ ఉండేది. నేను ఇప్పుడు అరణ్యంలో ఉన్నాను, నా బుద్ధిని బట్టే కదా, నేను నా గర్వాన్ని బట్టే కదా, నా యజమానురాలు నీచంగా చూడబట్టే కదా. ఏం చేసింది? ఆమె బుద్ధి బయటకు వచ్చింది, ఆమె బుద్ధి ఏంటో తెలుసుకోగలిగింది. అప్పుడు దూతను పంపించాడు దేవుడు. నువ్వు వెళ్ళి అణిగి మణిగి, వాక్యానికి కూడా అణిగి మణిగి ఉండాలండి. మనం వాక్యానికి అణిగి మణిగి ఉన్నప్పుడే మన ప్రార్థనలు కూడా జవాబు కలిగింది. స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థించే వారిలో మనం ఏం చూసుకున్నాం? మొర్ర పెట్టే అనుభవం చూసుకున్నాం, మొర అనుభవాన్ని చూసుకున్నాం. ఇశ్రాయేలీల మొరలు దేవుని యొద్దకు చేరింది, హాగరు మొర దేవుని యొద్దకు చేరింది. అయితే ఏలియా ప్రవక్త ఉన్నాడండి, పెద్ద ప్రవక్త. ఆయన కూడా మొర్ర పెట్టాడు, ఆయన కోపంలో మొర్ర పెట్టాడు. కోపంలో ప్రార్థన చేస్తాం మనం? కోపంలో ప్రార్థన చేస్తామా? కోపంలో ఒక స్త్రీ ప్రార్థన చేస్తే ఎవరు చెప్పండి, చెప్పగలుగుతారా? కోపంలో మొదటి రాజులు 17:21 తీయండి. మొదటి రాజులు 17వ అధ్యాయం 21వ వచనం. ఆ చిన్నవాని మీద ముమ్మారు దాను పార చాచుకొని, యెహోవా నా దేవా నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. చూడండి, ఏలియాలో కూడా ఇక్కడ ఏముంది? నా దేవా నా మొర్ర ఆలకించి. ఆ చిన్నవాడు చనిపోయాడు, అయితే మొర్ర పెట్టాడు, దేవుడు మళ్ళా ప్రాణాన్ని. మన మొర్ర పెట్టే అనుభవంలో చచ్చిపోవడం బెటర్ అనుకునే పరిస్థితుల్లో దేవుడు మనల్ని లేవనెత్తుతాడండి. ఇక మన వల్ల కాదు ఈ జీవిత విధానాలు అనుకున్నప్పుడు మన మొరపెట్టే అనుభవం మనల్ని బ్రతికింప చేస్తుంది, మనల్ని జీవింప చేస్తుంది, మనల్ని చిగురింప చేస్తుంది. ఏలియా భక్తుని జీవితం ఆ విధంగా. ఒకసారి ఏలియా సౌలు సరిగా పని చేయలేనప్పుడు రాజుగా నేను ఇన్ని చేసుకున్నందుకు అనవసరంగా సంతాప పడినప్పుడు అప్పుడు అంటాడు ఏలియా కోపోద్రకంతో ఆ రాత్రి అంతా యెహోవా సన్నిధిని మొర్రపెట్టెను అని ఉంటుంది. కోపం ఏం చేసిందండి? ఆయన ఏం చేయొచ్చు? అసలు రాజుగా తీసేయచ్చు కదా, అంత అధికారం ఉంది ఆయనకి. కానీ ఆ పని చేయడు ఆయన. ఆయన ఏం చేశాడు? కోపంలో కూడా ఒక స్త్రీ ప్రార్థించింది. చెప్పండి, ఎవరు ఆ స్త్రీ? హన్నా. ఎస్, వెరీ గుడ్. ఎవరు? హన్నా. పెనిన్నా మీద కోపంతో ఆమె ఏం చేసింది? స్వస్థ బుద్ధి కలిగిన వారైతే కోపేష్టులుగా ఉన్నా కోపం ఉన్నా కూడా వాళ్ళు దేవుని సన్నిధిని మొరపెడతారండి. ప్రార్థన వచ్చింది కోపానికి, అసలు ప్రార్థన ఎందుకు వచ్చింది అసలు ఇంత కోపంలో నాకు అని అనుకోరు వాళ్ళు. అసలు మనసే బాగాలేదు,
మనుషులతో మాట్లాడటానికే నాకు ఇష్టం లేనప్పుడు ప్రార్థన ఎలా వచ్చింది నాకు అని అనుకుంటాం మనం. కానీ మన స్వస్థ బుద్ధి కలిగిన వారం అనుకోండి, ఎలా చేస్తాం? కంపల్సరీ అమ్మో నా దేవుని ముఖాన్ని నేను చూడకుండా ఉండలేనని దేవుని ముఖాన్ని చూచే వారంగా మనం ఉంటాం. కోపంలో కూడా కోపంలోనే ఉండకూడదు. కోపంలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన కోపాన్ని తొలగించి వేస్తాడు. చూసారా ప్రియమైన సహోదరీలారా, ఇదేనో దేవుడు స్వస్థ బుద్ధి కలిగి మెలకువ కలిగి ప్రార్థించుటలో ఉన్న అనుభవం. ఏమనుభవం? మొర్ర పెట్టే అనుభవం, మొర అనుభవం. అలానే ఈ రెండు అనుభవాలు మనలో ఉన్నప్పుడు మనం ఏది ప్రార్థించినా కూడా ఆ ప్రార్థన నెరవేరుతుంది. అయితే బైబిల్లో ఆఖరిగా ఒక స్త్రీని చూచుకుని మనము ముందుకి వెళ్ళిపోదాం. ఎందుకంటే పాస్టర్ గారు చాలా టైం ఇచ్చారు కాబట్టి చక్కగా వాక్యాన్ని మనం ఆలకిద్దాం. చూడండి, ఒక స్త్రీ జీవితం లేఖనాల్లో ఒక స్త్రీ తన అనుభవంలో తను ఏం చేసింది, తను ఎలా సంపాదించుకుంది, తను ఏమి పొందుకోగలిగింది అనే విషయాన్ని మనము చూద్దాం. చూడండి, ఆదికాండం 29వ అధ్యాయం, ఆదికాండం 29వ అధ్యాయం 17వ వచనం చూడండి. లేయా జబ్బు కండ్ల కలది. నెక్స్ట్ 31వ వచనం, చాలు తల్లి. 31వ వచనం, లేయా ద్వేషించబడుట. లేయాలో ఏమున్నాయండి? అనారోగ్య వస్తురాలు. నెక్స్ట్ ఆమె ద్వేషించబడింది, తండ్రి చేత మోసపరచబడింది, భర్త ప్రేమను నోచుకోలేకపోయింది, పిల్లలను ఆమె కనలేకపోయింది. ఇన్ని విధాల శోధనలతో తను భూమి మీద ఉన్నది లేయా. అయితే లేయా అన్ని కోణాలు ఏ పక్క చూసినా లేయా జీవితంలో ఏది అనుకూలత కనబట్టాలా, ఆమె జీవితాల్లో ఏది సంతోషించదగిన విషయాలు కనబట్టాలా. మన జీవితాల్లో ఒక్కొక్కసారి మన కుటుంబ పరిస్థితుల్లో, మన బిడ్డల విషయాలు అయితే ఏమి, మన యజమానుని యొక్క సంపాదన ఆదాయాల విషయాల్లో అయితే ఏమి, మనకున్న ఈతి బాధల విషయాల్లో అయితే ఏమి, మనం ఏమనుకుంటామంటే ఏ పక్క చూసినా సంతోషమే లేదు. ఏ పక్క చూడు, అబ్బే ఆడిని చూస్తే వాడి పరిస్థితి, ఈ పిల్ల చూస్తే ఈ పిల్ల పరిస్థితి, ఆయన చూస్తే ఆయన పరిస్థితి, ఇటు చూస్తే అమ్మా నాన్న వాళ్ళ పరిస్థితి, ఇటు చూస్తే అన్నయ్య, ఏ పక్క చూస్తే నాకు సంతోషమే లేదు, ఏం వస్తాను ప్రార్థనకి, నువ్వు వెళ్ళులే అంటాం మనం కదా. లేయా కూడా తన చుట్టూ కూడా పాపం తనను ప్రేమించేవారు లేరు, తనను ఆదరించేవాళ్ళు లేరు, తన అనారోగ్యంలో తనకు సేవలు చేసేవాళ్ళు లేరు. కళ్ళదు కదా, ఎవరో ఒకళ్ళు పక్క నుండి నడిపించుకుని తీసుకెళ్ళాలి కదా, ఆమెకి జబ్బు కళ్ళు కదా, లేరు. ఎట్లాంటి నిస్సహారమైన పరిస్థితి అండి తంది. అయితే అటువంటి స్థితిలో లేయా ఏం చేసిందో చూడండి. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. మనల్ని ద్వేషించేవారు ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. జ్ఞాపకం ఉంచుకోండి. మనల్ని ద్వేషించేవారు మనతో ఉన్నప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉంటూ, మనం కరెక్ట్గా ఉంటూ, వాక్యాధారమైన బ్రతుకుల్లో మనం బ్రతుకుతూ, ఎడతెగక ప్రార్థించేవారిగా ఉంటూ, సంఘ క్రమంలో మనం కలిసి సంఘంతో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు, ఆరాధనలు ఏది మిస్ కాకుండా దేవుణ్ణి ఆరాధించే వారి క్రమంలో మనం ఉన్నప్పుడు, దుష్టుడు సైతానుడు మనకి ద్వేషకులు మన మీద లేవనెత్తుతూ ఉంటాడు. అయితే దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని ఇంతమంది ద్వేషించినా అండి, ఎక్కడా కూడా వాళ్ళ మీద పోట్లాడినట్టు కానీ, వాళ్ళని తిట్టినట్టు కానీ, వాళ్ళతో మాట్లాడకుండా మానేయడం కానీ, వాళ్ళతో అసమాధానంగా ఉండటం కానీ, చుట్టుప్రక్కల వాళ్ళకి నా భర్త ఇట్లా అమ్మా, నా తండ్రి ఇట్లా అమ్మా, నేను ఇట్లా అమ్మా అని చెప్పుకోవటం కానీ జరగలేదు. ఎవరికి చెప్పుకుంది? అందుకే దేవుడు చూశాడు. అందుకు దేవుడు చూశాడు. మనం ఏం చేస్తాం? మనకున్న బాధని అందరి వాళ్ళ ఏమంటారు, వాళ్ళ దయను పొందడం కోసం, వాళ్ళు మన పట్ల జాలి పడడం కోసం, వాళ్ళు మనకి ఏదో ఒక సహాయం చేస్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్పుకుంటాం. చెప్పుకోకూడదు. విశ్వాసులైన వాళ్ళు అసలు చెప్పుకోకూడదు. అది మంచిది లక్షణం కూడా కాదు. కానీ లేయా తను దేవునికే చెప్పుకుంది. యెహోవా చూచి, దేవుడు చూడటం అంటే మామూలు విషయం కాదండి. అసలు
అల్టిమేట్గా అసలు అది మామూలు విషయం కానే కాదు. తన సంగతి అంతా కూడా దేవునికి మాత్రమే తను చెప్పుకోగలిగింది. రాహేలు గొడ్రాలయ్యుండెను, లేయా గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అను. చూడండి, దేవుడు ఇచ్చిన ప్రార్థన ప్రతిఫలాన్ని కూడా ఆమె ఎంత అపురూపంగా చేసుకుందో. మంచి మంచి పేర్లు పెట్టుకుంది. దేవునితో తన సంబంధం. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాము. మనం చాలా విషయాలు ఎలా ప్రార్థన చేస్తామంటే భక్తుల జీవితాలు అనుసరించి, భక్తుల ప్రార్థన మాటలను అనుసరించి, భక్తుల ఆంతర్యాలు కీర్తనలో ఉన్నాయి, సామెతల్లో ఉన్నాయి, ఎఫెసీలో ఉన్నాయి, అవన్నీ ప్రభా ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా, ఇలా చెప్పావు కదా యేసయ్యా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవునికి మనకు ఉండే సంబంధంలో నుండి మన చిత్తం బయటికి రావాలి. దేవుడు మనకి ఏమై ఉన్నాడు అనేది బయటికి రావాలి. దేవుడి శక్తి ఏంటి అనేది నీకు అర్థమయ్యేలాగా నీ నోటి నుంచి బయటికి రావాలి. వాళ్ళు వీళ్ళు చేసే ఆరాధనలు మన నోటి వెంట రావడం కాదు, అది రావాలి, కరెక్ట్, అది తప్పని నేను అనలేదు. కానీ ముఖ్యంగా దేవుడు నీకేమై ఉన్నాడు, నీ జీవితంలో అంతరంగికంగా దేవుడు నీకేమై ఉన్నాడు. తన శ్రమలో యెహోవా చూచాడు అని చెప్పి తన కుమారుడికి ఏమని పేరు పెట్టుకుందండి? రూబేను. ద్వేషించబడింది, జబ్బుది, తండ్రి చేత ద్వేషించబడింది, తన అక్క చేత ద్వేషించబడింది, రక్త సంబంధితో ద్వేషించబడింది. కానీ దేవునికే చెప్పుకుంది. దేవుడు రూబేనును ఇచ్చాడు. ఆ తర్వాత చూడండి దేవునికి ఎలా దేవుడు నన్ను చూచాడు అని ఒక నేమ్ పెట్టుకుంది తను. నెక్స్ట్ చూడండి, ఆమె మరలా గర్భవతి కుమారుని కని ద్వేషించబడుతున్న సంగతి యెహోవా విన్నాడు. అంటే ఆమె గురించి రకరకాలుగా అందరూ చెప్పుకున్నారన్నమాట. ఫస్ట్ చూశాడు, తర్వాత ఆయన విన్నాడు. అందరి గాసిప్స్ అన్నీ కూడా ఆయన సన్నిధికి చేరిని. అందరి గాసిప్స్ ఆయన సన్నిధికి చేరిని అంటే ఈమెంత స్వస్థ బుద్ధి కలిగిందై ఉండాలండి, అవునా కదా? వాళ్ళు అనేవి ఈమె దేవునికి చెప్పుకోవాలా. అక్కడ గమనించండి, ప్రజలు ఈమె వేసే నిందలు దేవునికి చెప్పుకోలేదు, ఆమె అణిగే ఉంది. దేవుడు విన్నాడు, నేను ద్వేషించబడను, దేవుడు విన్నాడు. ఆయనకి ఏమని పేరు పెట్టుకుందండి? షిమ్యోను అని పేరు పెట్టుకుంది. నెక్స్ట్, ఈమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును అనుకుని 3 కుమారుల కంటిని అనుకుని అందుచేత అతనికి లేవి అని పెట్టుకుందండి. లేవీలు ఎవరండి? యాజకులు. తన గర్భంలో నుంచి, తన ద్వేషించబడటంలో నుంచి, తను అనారోగ్య పరిస్థితుల్లో నుంచి, ఎవరి చేత ప్రేమించబడని స్థితిలో నుంచి లోకానికి ఏమిచ్చింది? యాజకులను ఇచ్చింది, దేవుని సేవించే వారిని ఇచ్చింది, దేవుని ప్రేమించే వారిని ఇచ్చింది, దేవుని బిడ్డని ఏలే సంతతినే ఇచ్చేసిందండి. మన బిడ్డల పక్షంగా మనం దేవునికి ఏమి చెల్లిస్తున్నాం? దేవుడు మనకిచ్చిన బిడ్డల్ని మనం దేవుని కోసం ఎలా పెంచుతున్నాము? దేవుడు మనకిచ్చిన సంతతిని దేవుని కోసం ఏ సమర్పణను మనం కలిగి ఉన్నామండి? లోకంలో ద్వేషించబడింది, ప్రేమనే చూసుకోలేదు, నోచుకోలేదు. అటువంటి ఆమె తన జీవితంలో నా పిల్లలు అలా అవ్వాలి, ఇలా అవ్వాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలి అనుకున్న, దేవునికే ఉపయోగపడాలి నా పిల్లలు అనుకుంది. అది స్వస్థ బుద్ధి కలిగిన వారి ఆశలు అలా ఉంటాయి. ఈమె హత్తుకుని ఉన్నారు కాబట్టి లేవి అనే ఒక యాజకుల వంశాన్ని లోకానికి ఇచ్చిందండి. నెక్స్ట్ చూడండి, ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవా స్తుతించదని అనుకుని యూదాను ఏమిచ్చిందండి? యూదా. ప్రభువైన యేసుక్రీస్తు వారెవరు? యూదా వంశములో నుంచి యేసు ప్రభు వారిని మనకి ఇచ్చింది. కాబట్టి మనం ఇక్కడ కూర్చోగలిగాం. క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా మనం ఇక్కడ కూర్చోగలడానికి కారణం కూడా యూదా వంశం. యూదా వంశానికి కారణం కూడా లేయా. మనం ఇక్కడ కూర్చోగలగడానికి కూడా ఎవరు కారణం? ఒక విధంగా లేయా. మన జీవితాలు కూడా దేవునికి సమర్పణతో కలిగిన జీవిత విధానాలు కూడా మనలో దేవునికి కనబడాలి అండి. ఆమె ఏం చేసింది? యెహోవా స్తుతించదని అనుకుని యూదా అని పేరు పెట్టుకుంది.
ఆ తర్వాత చూడండి 17వ వచనం చూడండి, దేవుడు లేయా మనవి వినెను. 18వ వచనం చూడండి, నా దేవుడు నాకు ప్రతిఫలము దయచేసని అనుకును. 20వ వచనం, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసి. మన ప్రార్థనలో ఇవి వస్తాయా అండి? మన ప్రార్థనలో మనం ప్రార్థించిన అంశాలలో, దేవుడు మనకు జవాబు ఇచ్చిన విషయాలలో దేవుని గురించి మనం ఒక మాట మనం పలకగలమా? ఆయన అత్యున్నతుడు, సింహాసనాసీనుడు, ధవలవరుడు, రత్నవరుడు అవన్నీ ఎవరన్నారు? భక్తులు అన్నారు. కానీ మన నోటి మాట, భక్తుల జీవితాల్లో పాటలు ఎందుకు వచ్చినాయండి? వాళ్ళ అనుభవాలు. ఏంటవి? వాళ్ళ అనుభవాలు. మన పాటలు అనుభవాల్లో నుంచి రావాలి. మనం పాడే పాట కూడా అనుభవంతో పాడాలి, ఆత్మతో పాడాలి పాటని. దేవుడు వింటున్నాడు. ఆ పాటని జీవితానికి ఏమై ఉన్నదో కూడా అర్థం చేసుకుని నువ్వు పాట పాడాలి. అది దేవుడు కోరుకునేది. పాటలు పాడడం అంటే పాటలు పాడేయడం కాదు, చప్పట్లు కొడుతూ ఆ పాట అర్థంలో మనం దేవుని ఆత్మతో సంధించుకుంటూ మనం పాటలు పాడగలగాలి. ఆ ఆరాధన దేవుడు చూస్తాడు, ఆ ఆరాధన దేవుడు సమ్మతిస్తాడు, దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు స్తుతిని అందుతాడు. ఇట్లాంటి స్థుతిలో నుంచే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనకి యూదా గోత్రంలో నుంచి యేసుక్రీస్తు వారిని ఆమె మనకు దయచేసింది. అంతేకాదు లేయా ఎవరు కూడా వాళ్ళ పితరుల సమాధుల్లో వాళ్ళు వేయలేదండి, కానీ లేయా పితరుల సమాధుల్లో పాతిపెట్ట పడింది. లేయా ఆమెకు మొరపెట్టే అనుభవం ఉందా లేదా? మొర్రపెట్టే అనుభవం ఉందా లేదా? ఆమె జబ్బు కలదన్నప్పుడు ఎంత గట్టిగా మొర్రపెట్టి ఉండాలండి దేవునికి. ద్వేషించినప్పుడు నలిగిపోతూ కుమిలిపోతూ నిద్రలేని రాత్రుల్లో ఆమె గడుపుతూ ఆఖరికి ఆమె మొరలను బట్టి ఇశ్రాయేలీల వంశాన్ని లోకానికి ఇచ్చింది. ఇశ్రాయేలీల దేశం ఇప్పుడు నేటి వరకు కూడా మన పిల్లల జీవితాల్లో మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? మన కుటుంబానికి తల్లిగా మనం ఏమి చేయగలుగుతున్నాం? సంఘంలో ఒక విశ్వాసిగా సంఘానికి మన పాత్ర ఏ విధంగా కనబడుతుంది? ఈమె ద్వేషించబడింది, దూషించబడింది, కానీ ఇశ్రాయేలు వంశాన్ని లోకానికి ఇచ్చింది. క్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా సంఘంలో దేవుడు మనల్ని ఉంచినప్పుడు మన నుంచి దేవుడు ఆశించేది ఏంటి అనేది కూడా మనం గ్రహించగలగాలి. మనము దేవునికి ఏమి స్తుతి చెల్లిస్తున్నాము అనేది కూడా మనము గ్రహించగలగాల. స్వస్థ బుద్ధి కలవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు ఇవన్నిటినీ కూడా మనలోనికి తేగలుగుతాడు. ఆఖరిగా నేను ముగించే ముందు నేను చెప్తాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం తిండి. ఆఖరిగా ముగిద్దామంటే గబగబా తీసేస్తారు మీరు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా నుండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనడి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. మనిషి కుమారుడు పాపల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదుము. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ఇక్కడున్న ఈ ప్యాసేజ్లో యేసు ప్రభు వారు కూడా ఇక్కడ ఒక మొరపెట్టే అనుభవం మనకి కనపడతా ఉంది. మత్తయి సువార్త 26:40 వచనంలో ఆయన సిలువకు వెళ్ళే ముందు చేసిన ప్రార్థన ఇది. అక్కడ చూడండి 42వ వచనంలో మరలా రెండవ మారు వెళ్ళాడు. ఫస్ట్ ప్రార్థన చేసి వదిలేలా, మళ్ళా ఆయన మోకరించి ప్రార్థన. 43వ వచనం మరలా నిద్రించుట చూచి. 44వ వచనంలో ఆయన మరలా విడిచి వెళ్ళి ఆయన ఆ మాటలనే చెప్పుచు 3వ మారు ప్రార్థించెను. మార్కు సువార్త 14:39వ వచనంలో ఉంటుంది, ఇంతకుముందు పలికిన మాటలనే పలుకుచు
ప్రార్థించెను. ఇంతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను. మొరపెట్టే అనుభవం ఈ విధంగా ఉంటుందండి. అడిగిందే అడుగుతాం, చెప్పిందే చెప్తాం. దేవుడు ఇచ్చే వరకు కూడా మనము అయా నా స్థితి, అయా నా పిల్లవాడు, అయా నా పరిస్థితి అని దేవుణ్ణి అడుగుతానే మొర పెడుతూనే ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పలికిందే పలికారు, చెప్పిందే చెప్పారు, మరలా అడిగారు. కాబట్టి సమాధిని జయించగలిగారు. భూమి ఆయన్ని దాచిపెట్టలేకపోయింది, సమాధి ఆయన్ని మరుగున చేయలేకపోయింది, మట్టి అతని శరీరాన్ని, యేసు ప్రభు శరీరాన్ని తినివేయలేకపోయింది, మరణము ఆయన్ని బంధించలేకపోయింది అండి. మొరపెట్టే అనుభవంలో ఏముంటుంది? విజయం ఉంటుంది. మొరపెట్టే అనుభవంలో ఏముంటుంది? జయం ఉంటుంది. మొరపెట్టే అనుభవంలో ఏముంటుంది? జయము లేదు, ఓటమి లేదు. మొరపెట్టే అనుభవంలో, విశ్వాస జీవితంలో మనం మెలకువ కలిగి ప్రార్థించే వారిగా మనం ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మంచి మాదిరి. దావీదు జీవితంలో మనం చూడగలిగాం మొర్ర పెట్టే అనుభవం, ఆ తర్వాత మొర పెట్టే అనుభవం చూసాం. ఈ రెండు అనుభవాలు విశ్వాసి కలిగి ఉన్నప్పుడు ఏది ప్రార్థన చేసినా కూడా దేవుడు దానిని దయచేస్తాడు. అలానే ఎలియా ప్రార్థన చేసినప్పుడు ఆ పిల్లవాడిని ఇచ్చాడు కదా, బ్రతికించాడు కదా. దావీదు ప్రార్థన చేస్తే బ్రతికించాడా? బ్రతికించలేదు. తన పాపాన్ని దేవుడు చూపించాడు, తను శుద్ధీకరణ చేశాడు. మన ప్రార్థన మనల్ని శుద్ధీకరణ చేయాలి అండి. మన ప్రార్థన మన పాపాన్ని చూపించగలగాల, మన ప్రార్థన మనల్ని సరిచేయగలగాల. ప్రార్థన చేస్తూ దేవుని తనని ప్రేమించే వారిగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడు వీటన్నిటిలో నుంచి మనల్ని సరిచేస్తాడు. వీటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని దీవిస్తాడు. అప్పుడు మనం ఏది ప్రార్థించినా కూడా దేవుడు మనకు ఆ విషయాల్ని దయచేస్తాడు. నా జీవితంలో ఈ మొర్రపెట్టే అనుభవం దేవుడు కూడా చేశాడు. అప్పుడే నాకు ఈ ప్రసంగాన్ని దేవుడు నాకు దయచేశాడు అన్నమాట. నాకు వివాహమైన 3 సంవత్సరాలు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే నేను కూడా ఇలాగే అడుగుతూ ఉన్నా. బస్సు ఎక్కిన, బస్సులో కూర్చున్నా, బాత్రూంలో కూర్చున్నా, ఖాళీనే కదా బాత్రూమ్, మైండ్ ఖాళీనే కదా, బాత్రూంలో కూర్చున్నా, నడుస్తున్నా, వెయిట్ చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా ప్రభువా నా సంగతి. ఆ బస్సులో తొంగి చూస్తూ ఉండేదాన్ని. రామమందిరం బస్ స్టాప్ ఉండేది అక్కడ. ఆ పురోహితుడు పిల్లోడిని పట్టుకుని వెళ్ళేవాడు అందులోకి. ఆ పిల్లోడికి కూడా పంచకట్టి జంజం వేసి, దేవా ఆయనకి ఇచ్చావు బ్రాహ్మడు, ఒక పురోహితుడు, విగ్రహాలకి పూజ చేశారు, ఆయనకి నువ్వు పిల్లల్ని ఇచ్చావు కదా యేసయ్య, నాకివ్వలేదు ఏంటి అసలు అని అనుకునేదాన్ని. చెత్త ఏరుకునే వాళ్ళు కనిపించేవాళ్ళు. ఆ చెత్త పక్కన ఓ పిల్లోడు, ఆ పిల్లోడు చిన్న సంచి తగిలించు, యేసయ్యా వాళ్ళకి ఇచ్చావు కదయ్యా నువ్వు, నాకివ్వలేదేంటి యేసయ్యా నువ్వు. ఇంక ఇదే నేను దేవుణ్ణి అడుగుతూ వచ్చాను. దేవుడు నిజంగా అద్భుత రీతిగా దేవుడు నాకు కూడా సంతానాన్ని ఈ అనుభవంలోంచి వచ్చిందే ఈ పాట. మన ప్రార్థన మనకి అనుభవం ఇవ్వాలి. మన ప్రార్థన మరొకరికి మాదిరి కాగలగాలి. మన ప్రార్థన ఇతరులకి ఉజ్జీవాన్ని తేవాలి. మన ప్రార్థనలో సత్తుబడిపోయిన విశ్వాసులను లేవనెత్తాలి. ఏంటమ్మా సత్తుబడిపోయావు మళ్ళీ విశ్వాసి అంటే? విశ్వాసుల్లో సత్తుబడిపోయిన వాళ్ళు ఉంటారు, విశ్వాసులే, కానీ వాళ్ళలో ఏ చలనం కూడా కనబడదు, వాళ్ళలో ఉజ్జీవం కనబడదు. వాళ్ళని చూసి మరొక విశ్వాసి ఏమీ నేర్చుకోలేని స్థితిలో ఉంటారు వాళ్ళు. మన విశ్వాస జీవితాలు అలా కనబడకూడదు. మన సాక్ష్యం మరొకరికి మాదిరి కావాలి, మన ప్రార్థన మరొకరికి మాదిరి కావాలి. అదే విశ్వాస జీవితం. ఈ మొర్ర పెట్టే అనుభవం, ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా నేను కూడా ఎలుగెత్తి అలాగే మొర్ర పెట్టాను. మన కుటుంబ పరిస్థితులు ఏదైనా కూడా ఆ విధంగా మనం మొర్ర పెట్టినప్పుడు దేవుడు మన జీవితాలను ఇతరులకు ఆశీర్వాదకరంగా మలుస్తాడు. కాబట్టి మనం వచ్చినవేంటి? స్వస్థ బుద్ధి కలిగిన వారై ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. దేవుడి కొన్ని మాటలు మన వెనుకిడిలో దీవించును గాక. మరి నన్ను 2వ సంవత్సరం కూడా ఆహ్వానించి మీతో పాటు సంతోషించడానికి, సంఘంతో సహవాసంతో దేవుని బిడ్డలతో మీతో పాటు సంతోషించడానికి మరి సత్యం గారు, మరి మిసెస్ సత్యం గారు, మరి మీరందరూ కూడా సంఘం అంతా కూడా నన్ను ఆహ్వానించినందుకు మీకు వందనాలు తెలియచేస్తున్నాను. సమస్త మహిమా ఘనత ప్రభావాలు దేవునికే చెల్లించును.